పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం దగ్గర ఆర్జే ప్రకాష్ జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి మేము పాత్రికేయ మిత్రులకు మరియు దళిత సంఘాల నాయకులకు మా జాతీయ అధ్యక్షులు ప్రకాష్ మాదే గారికి మీడియా ప్రతినిధులందరికీ కూడా మాదే రిజర్వేషన్ పౌడర్ సమితి పౌడర్ ప్రెసిడెంట్గా ఉద్యమాలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి దాదాపు ఎస్సీలో అసమానతలు ఉన్నందువలన ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడిగా వర్గీకరిస్తే దళితుల్లో ఉన్నటువంటి 50-61 కులాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 1994 జనవరి 16వ తేదీన కర్నూలు నగరంలో లక్షలాది మందితో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. అందుకు మన నాయకులు చాలామంది కృషి చేశారు. ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఆ మీటింగ్లో లక్షలాది మంది వచ్చి కర్నూలు నగరంలో జయప్రదం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో అదే మీటింగ్ చూసుకొని దిక్కులన్నీ బిక్కటిల్ల రాజధాని గుండెలదర అని మారుమోగిన మాది హక్కుల దండోరా అని చెప్పేసి హైదరాబాద్ నగరాన్ని 3 రోజులు దిగ్బంధం చేసి అసెంబ్లీలో చట్టం చేయించాము. ఆ తర్వాత మరి సోనియా గాంధీ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క జాతీయ నాయకుల ఆధ్వర్యంలో మేమందరం దాదాపు 45 రోజులు నమ్మరాన్ని నిష్ట చేసి ప్రకాష్ మాదే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయాలని మేము అక్కడ కూడా పోరాటం చేశాము. కాబట్టి ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ యొక్క వర్గీకరణ విషయంలో కూడా మాకు సహకరించారు. మోడీ గారు, మందాకృష్ణ మాదిక్ గారు కూడా ఈ విధంగానే సహకరించి మనం సాధించినందుకు ఘన చరిత్రగా మాదిగల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కార అవార్డును నాకు ఢిల్లీలో ప్రదానం చేయడము నేను ఎంతో గర్వహించదగ్గుతున్నా. ఎందుకంటే 30 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒక దళితుడికి ఈ అవార్డు రావడం చాలా అదృష్టమని భావిస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాను విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలందు మేము అభివృద్ధి చెందుతున్నామంటే ఆయన ఇచ్చిన చదువే అని చెప్పేసి మేము కోరుతున్నాము. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలం అందరం ఐకమత్యంగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వీళ్ళ ఆదర్శాలను మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నా. కాబట్టి త్వరలోనే కర్నూలులో కూడా మన ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో భారీ మీటింగ్ ఏర్పాటు చేసి సన్మాన సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా నాయకులు అనౌన్స్ చేశారు. కాబట్టి అవార్డు ఇచ్చినందుకు పత్రికా విలేకరులు మీరందరూ వచ్చి నన్ను ఈరోజు ఈ విధంగా ఘనంగా సత్కరించి సన్మానం చేసి నా మీద ప్రేమతో మీరందరూ వచ్చినందుకు ఈ యొక్క క్రిస్టమస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, అదేవిధంగా జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ అవార్డు నాకే కాదు, యావత్ భారతదేశంలో దాదాపు దళితుల యొక్క సమస్యల పట్ల ప్రజలకు ఎడ్యుకేట్ చేసినందుకు, బోధించు, సమీకరించు, పోరాటం చేయని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నచ్చినందుకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్, జై భీమ్. థ్యాంక్ యూ. అందరికీ శుభవందనాలు.